అందరికీ నమస్కారం. నేను మీ శివ. కొండ మీద నా వెనకాల కనిపిస్తున్న ఈ తార్బాలు ఎందుకు ఇలా కట్టారో తెలుసా? అయితే చెప్తాను వినండి. గిరిజనులు అంటేనే ప్రకృతి మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులు. అలాంటప్పుడు కొండ మీద నేరుగా నీరుని తీసుకెళ్ళలేక కొండ మీదనే ఈ విధంగా వర్షం నీరు నేరుగా స్టాక్ చేయడానికైతే ఈ కవర్‌ని ఈ విధంగా కట్టడం జరుగుతుంది. వర్షం నీరు నేరుగా ఈ యొక్క టార్బన్ మీద పడి అక్కడ నుండి జారుకుంటూ వచ్చి ఈ డ్రమ్‌లో స్టాక్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా స్టాక్ అయినాయో. గిరిజనులు అంటేనే భూమి మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులు. అందుకని ఈ యొక్క ప్రదేశంలో రాజమహల్ చిక్కుళ్ళు అంటే ఎర్ర కందులు వేయడానికి గడ్డినైతే సెలపడం జరిగింది. కానీ ఇంకా ఎక్కువ గడ్డి ఉండడంతో ఇక్కడ గడ్డి మందు కొట్టడానికి ఈ యొక్క నీరునైతే డ్రమ్ముల దగ్గర స్టాక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కరెంటు లేదు, యంత్రాలు లేవు. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా నీరుని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గడ్డి మందు కొట్టడానికైతే ఈ యొక్క వాటర్‌ని స్టాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గిరిజనుల యొక్క టెక్నాలజీ అని చెప్పొచ్చు. అందుకని ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.